బిడ్డా, కష్టమొచ్చిందని బాధపడుతున్నావా? అందరూ నిన్ను నిందిస్తున్నారా? నువ్వు సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నావా? బాధపడకు, అంతా త్వరలోనే సర్దుకుంటుంది. ఓపిగ్గా ఉండటం మాత్రమే ఇప్పుడు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని. చిక్కుకున్న అప్పుల నుంచి బయటికి రాలేకపోతున్నావా? పిల్లల వేదనలతో బాధపడుతున్నావా? నేనున్నానని మర్చిపోయావా? నీకు సంతోషంలోనే కాదు, దుఃఖంలో కూడా నీ తోడై ఉన్నాను. కష్టం ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. నా అనుకున్న వారిని నిన్ను మోసం చేసినా నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను. నేనెప్పటికీ నీతోనే, నీ సుఖదుఖాలలో తోడై ఉంటా. నీకు చాలా ధన్యవాదాలు.